గౌరవనీయులైన టీచర్స్ దేవులకు మీకోసం నాది ఒక చిన్న మెసేజ్. టీచర్స్ గొప్పతనం. ఈ మెసేజ్ని నేను వాట్సాప్లో చూసి దాన్ని వీడియోగా మార్చాలని మీకోసం ఆ వీడియోను తయారు చేసి మీకు ఇస్తున్నా. రాత్రి 10:45 దాటాక ఓ అమ్మాయి తన విధులు ముగించుకొని బస్టాండ్ దగ్గర తన ఇంటికి వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. కొద్దిసేపటికి తనకు తెలిసింది తన ఇంటికెళ్లే ఆఖరి బస్సు అప్పటికే వెళ్ళిపోయిందని. తన బస్ స్టాప్ ఎదుట నిలబడి ఏం చేయాలో అర్థం కాక భయంతో చుట్టూ చూస్తుంది. వాహనాలు చాలా వెళ్తున్నా ఆమె ఎవరిని లిఫ్ట్ అడిగే ధైర్యం చేయట్లేదు. అప్పుడే సడన్ గా ఒక అతను అటువైపు రావడం గమనించి లిఫ్ట్ అడుగుతుంది. సరే అని ఆమెను బైక్ పై ఎక్కించుకుంటాడు. ప్రయాణంలో అతను అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆమె తన అడ్రస్ చెప్పి మా ఇంటి దగ్గర కొంచెం దింపేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది. మేడం, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఈ టైంలో బస్సులు ఉండవు కదా అని అడుగుతాడు. ఓ రథ, జాబ్లో లేట్ అయింది, వచ్చేసరికి లాస్ట్ బస్సు మిస్ అయింది. అప్పుడు ఆమెను ఇంటి ముందు దింపి హ్యాపీనా మేడం అని అడుగుతాడు. దానికి ఆమె హ్యాపీ అని ధన్యవాదాలు చెబుతుంది. బైక్ దిగి ఆశ్చర్యంగా అడుగుతాడు, నీ ముందు ఎన్ని వాహనాలు వెళ్ళిపోయినా ఎవరిని లిఫ్ట్ అడగలేదు, నన్నే ఎందుకు లిఫ్ట్ అడిగారు? ఆ సమయంలో ఆమె ఆలోచిస్తూ ఓవైపు అటు ఇటు చూస్తూ చిన్నగా నవ్వుతూ మీ బైక్ వెనకాల టీచర్ అని రాసి ఉంది. ఈ లోకంలో గురువు కన్నా గొప్పవాడు ఎవ్వరూ లేరు. శిక్షణ, నీతి బోధించేవాడు దేవుడు, తరువాతి స్థానం టీచర్స్. అది విని అతని హృదయం గర్వంతో నిండిపోయింది. ఆమెకు మరలా ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుని కన్నా గొప్పవారు లేరు. ఎందుకంటే శిష్టాచారం మరియు ధర్మాన్ని నేర్పించేవారు దేవునికి వెంటనే రెండవ స్థానంలో ఉంటారు.